హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా రోజుల క్రితం షూట్ చేసిన వ్లాగ్. దాదాపు ఒక 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ అయి ఉండొచ్చు. ఇక్కడనైతే అయ్యాను ఫీవర్ వస్తుంది చెప్పి ఎగ్జామ్స్ జరుగుతుండే అన్నట్టు స్కూల్లోనైతే. ఇంకా ఎగ్జామ్ రాయడానికి పోలే. ఒక 10-15 డేస్ స్కూల్ మొత్తం ఆబ్సెంట్ అయింది అన్నట్టు. ఇక మా హస్బెండ్ ఇంటికాడ ఉంటే ఎగ్జామ్స్ అయినా రాపించుకురా వెళ్ళి అని చెప్పేసి అంటే ఇంక రాపించుకొచ్చిండు అన్నట్టు. ఒక 3 hours అట్లా ఉండి ఎగ్జామ్స్ అన్నీ రాసి వచ్చిండు. ఇక ఇంట్లో డైలీ వాళ్ళు చెప్పిన సిలబస్ అయితే నేను ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు కదా. పెద్ద ఎక్కువ ఏమి ఉండదు కదా. ఇంక నర్సరీకి అవి ఉన్నాయైతే చెప్పించిన అన్నట్టు. ఇంకా ఆ రోజు ఫ్రైడే నేనైతే ఇంకా పూజ చేయడానికి అయితే ఫ్రెషప్ అయిపోయి ఇంకా పులిహోర చేద్దామని అనుకున్నా. నాకు ఎప్పుడు పూజ చేసేటప్పుడు ఇట్లా ఏదో ఒకటి ప్రసాదం చేయాలని ఉంటుంది, కానీ ఇంకా మార్నింగే ఇంకా స్కూలు ప్లస్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కాబట్టి వంటలు గిట్ల అన్నీ మార్నింగే అయిపోతాయి కదా. మళ్ళీ ప్రసాదం అంటే చేసినా కూడా మళ్ళీ తినేవాళ్ళు కూడా ఉండరు, మళ్ళీ చేసేంత ఒక్క కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఈరోజు అయితే అందరు ఇంట్లోనే ఉంటారు కదా అని పులిహోరని అయితే చేద్దామని చేస్తున్నా. ఎప్పుడు కుదరదు అన్నట్టు ఇట్లా ఏదో ఒకటి ప్రసాదం పెట్టడం. నార్మల్గా ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టేస్తా, లేకపోతే మన షుగర్ అట్లా పెట్టేస్తా అన్నట్టు. ఇక్కడ బనానాలు ఉంటే బనానాలు పెట్టేస్తా. ఫ్రైడే మాత్రం కంపల్సరీ పూజ చేసుకోవడానికి ట్రై చేస్తా మ్యాక్సిమము. ఎందుకంటే ఇక ఏ రోజు చేసినా చేయకపోయినా ఫ్రైడే మాత్రం చేసుకోవాలి కదా పూజనైతే ఇంట్లో. ఇక మళ్ళీ ఓన్ హౌస్ కదా, ఇంకా ఏదైనా వారంలో ఒక్కరోజైనా పూజ చేసుకోవాలని ఉంటుంది. రెంటెడ్ హౌస్ అంటే అంత రెగ్యులర్గా ఏం చేయకపోతుండే. ఇంకా ఎప్పుడైనా ఫెస్టివల్స్ అట్లా చేసేదాన్ని, ఇంకా హెడ్ బాత్ అట్లా చేసినప్పుడు చేసేదాన్ని. కానీ ఇక సొంత ఇంట్లో మాత్రం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇక మామూలుగానైతే డైలీ పెట్టాలని అంటారు, కాకపోతే ఇంకా పిల్లలతో డైలీ కుదురుతుంది, అసలు కుదరదు కదా. మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకొని మనం ఇల్లు కూడా క్లీన్ ఉండాలి కదా పూజ చేయాలంటే. నాకైతే అన్నీ క్లీన్ ఉంటేనే నచ్చుతుంది. ఇక నార్మల్గా కొందరు ఏం చేయకుండా కూడా అది రోజు దీపాలు పెట్టేస్తారు, కాకపోతే అట్లా ఎందుకో అంత మంచిగా అనిపించదు అన్నట్టు. ఇల్లు అంతా క్లీన్ చేసి సింక్ వాష్ బేసిన్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను ఫ్రైడే రోజు అయితే. మస్తు క్లీనింగ్ పెట్టుకుంటా ఆ రోజు. అందుకనే నాకు పూజ చేసేసరికి ఇక 12-12:30 అట్లా అయిపోతుంది. నేను తినేసరికి పూజ అయిపోయి తినేసరికి ఇలా పులిహోర కూడా అయిపోయింది. ఇక మధ్యాహ్నం లంచ్ కూడా పులిహోరనే తినేస్తాం. ఇక మళ్ళీ ఏమంటే చేస్తా అని చెప్పేసి చెప్తున్నట్టు. అక్కడనైతే ఇంకా అయ్యానైతే ఎగ్జామ్ రాయడానికే పోయిండు. ఇక మధ్యలో బాగా ఈ మధ్యలో 1 month నుంచి ఆబ్సెంట్ అవుతున్నాడు కదా. ఏంటిది ఊకే ఫీవరు కోల్డ్ కఫ్ వల్ల అని చెప్పేసి దానివల్ల ఇంకా ఈ మధ్యలో ఏడుస్తున్నాడు. పోను మమ్మీ స్కూల్కి, నాకు భయం అవుతుంది అని చెప్పేసి. మంచిగా పోయేటోడు ఫ్రెండ్స్, అసలు రెగ్యులర్గా పోతాడు స్కూల్కి అయితే. ఇక అట్లా అనేసరికి నాకే ఎట్లా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అరే ఫోర్స్ఫుల్గా పంపిస్తున్నామా ఏంటిదా అని చెప్పేసి. కాకపోతే ఇంకా పోయే ముందు కొంచెం సతాయిస్తాడు, దాని తర్వాత ఇక మంచిగా మళ్ళీ ఫోన్ చేసి అడుగుతా నేను మేడం వాళ్ళకి, మంచిగా ఉన్నాడా మేడం అది ఇదని అంటే బాగానే ఉన్నాడు మేడం ఆడుకుంటున్నాడు అని చెప్పేసి అంటారు అన్నట్టు. ఇక్కడనైతే ఎగ్జామ్స్ రాసేసి వచ్చాను. ఇంక వచ్చేటప్పుడు ఏదో ఒకటి అంటే వేరే ఎక్కువ ఏం కొనియం, కానీ పల్లిపట్టి అన్న ఏదో ఒకటి కావాలని అంటాడు. ఇక మ్యాక్సిమం పల్లిపట్టీలు కొనడానికే ట్రై చేస్తాము. ఇక వేరే లాలీపాప్స్ బిస్కెట్స్ అలాంటివి అయితే ఏం అలవాట్లేదు. ఇక్కడనైతే ఇంకా ఇది సండే కంటిన్యూషన్ అన్నట్టు. ఇంకా సండే రోజు ఆఫ్టర్నూన్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే, చికెన్ కర్రీ. ఇంకా మా ఆయనకి కొంచెము అంత స్పైస్ ఎక్కువ తినడని చెప్తా కదా నేను, మన కోసం అయితే సపరేట్గా ఇట్లా ఓన్లీ పసుపును కొంచెమే కారం వేస్తాను లాస్ట్కి. ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కొంచెం లాస్ట్కి దింపే ముందేమో కారం చికెన్లో. ఇక అట్లా చేస్తానట్టు. ఇక మా కోసం కొంచెం స్పైస్ ఎక్కువ వేసి చేస్తాం కాబట్టి ఎంతైనా పిల్లలు తినకపోతే మనకు తిన్నట్టే అనిపించదు కదా ఫ్రెండ్స్. ఇక వాళ్ళ కోసం అయితే చేయాలనిపిస్తుంది. ఎంతున్నా కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా ఎంతున్నా కూడా వాళ్ళ కోసం అయితే తీసి చేస్తేనే కదా వాళ్ళ కడుపు నిండితేనే మన కడుపు నిండుతుంది. ఇక్కడనైతే ఇంక వాని కోసము ఇంక మా కోసం కర్రీ కూడా వేసి అంటే పెట్టేసి మళ్ళీ చపాతీ పిండి కోసం అయితే పిండి అయితే కలిపేస్తున్నా. ఇంకొకసారి జొన్న రొట్టెలు చేస్తా, ఇంకొకసారి అయితే ఇంకా గోధుమ చపాతీలు చేసేస్తా అన్నట్టు. ఒకసారి డీమార్ట్కి మా హస్బెండ్ మధ్యలో వెళ్ళినప్పుడు అయితే అవి మన గోధుమలు అయితే తీసుకొచ్చారు, ఇంకా అవే పట్టించిన అన్నట్టు. జొన్నలు అయితే ఒకటేసారి ఒక 25 kgs వరకు తీసుకున్నాము. మేము పచ్చ జొన్నలు అయితే యూజ్ చేస్తాము, వైట్ కాకుండా పచ్చవి ఉంటాయి కదా, అవే హెల్త్కి మంచిది అని అంటారు కదా. ఏదైనా హెల్త్కి మంచిదే లేండి. ఇక మాకు అవి అలవాటు అయిపోయినాయి అన్నట్టు. ఇక మాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లోనైతే ఫ్రెండ్స్ అసలు డైలీ అయ్యాన్ని పుట్టక ముందు అయితే ఇంకా డైలీ చపాతీలు ఉండేటివి, డైలీ చేయమని చెప్పేటోళ్ళు అన్నట్టు. ఇంకా నైట్ చపాతీలు తినేసి పడుకునే వాళ్ళం. ఆఫ్టర్నూన్ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఇంకా నైట్ ఏమో చపాతీలు.
నైట్ ఏమైనా ఆఫ్టర్నూన్ రైస్ ఏమైనా మిగిలితే ఇక కొంచెం ఆ రైస్ నేను తినేసి చపాతీలు తినేసేదాన్ని అన్నట్టు. ఇక అట్లా అలవాటు అయిన ఉండే. ఇక కొంచెం అయ్యాను ప్రెగ్నెన్సీ అవ్వడము, తర్వాత ఇంక ఎవరు హెల్ప్ అనేది లేదు కదా, ఇంకా మేమే చేసుకోవాలన్ని పనులు కాబట్టి ఇక డే బై డే అట్లా అనేది అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం ఒక 2 డేస్కి 3 డేస్కి ఒకసారి అయితే చేస్తున్నాం వీలున్నప్పుడు. ఎందుకంటే పిల్లలతోనే మనకు రోజు అంటే అసలు కానే కాదు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. మళ్ళీనేమో అంత ఓపిక కూడా ఉండలేదు అసలు. ఒక్కొక్కసారి అయితే ఇంక ఏం వండాలి తినకుండా వండుకుంటేనా ఏమని అనిపిస్తుంది, అంత నీరసంగా అనిపించేస్తుంది అన్నట్టు. ఇదనైతే కర్రీ అవుతూనే ఉన్నది. ఇంకా మా ఆయనేమో మమ్మీ పెట్టు మమ్మీ, చిచ్చి పెట్టు మమ్మీ అని అంటాడు. కొంచెం ఫిష్ను ఇట్లా చేసిందే తింటాడు. మటన్ వాని ఇంట్రెస్ట్ అన్నట్టు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మటన్ అయితే మంచిగా తింటాడు. ఫంక్షన్లో మటన్ ఉంటుంది అది తింటాడు. ఇంట్లో మటన్ అయితే ఎప్పుడైనా తెస్తే ఇంకా తినను అని అనేస్తాడు. అయినా మరి వాడు ఫంక్షన్లో మంచిగానే తింటాడు ఫ్రెండ్స్, కానీ ఇంట్లో మాత్రం అసలు తినడు. ఎందుకో మరి అసలు నాకు అర్థమే కాదు. ఇక పాపనైతే పడుకున్నప్పుడే ఇంకా చపాతీలు తొందర చేసేస్తా అన్నట్టు. అటు చేయడం స్టార్ట్ చేసినా మళ్ళీ లేచేస్తుంది. ఇక మా హస్బెండ్ ఉంటేనే కొంచెం చేయడానికి నాకు అంటే ఉన్నారు కదా చూసుకోవడానికి. లేచినా కూడా అని అనుకుంటా. ఇక లేచిన వెంటనే ఇక కేకలు వేస్తూనే ఉంటుంది. నిద్ర సరిపోదు, మధ్యలో లేస్తుంది మళ్ళీ ఏడుస్తుంది ఫ్రెండ్స్. అది నిద్ర ఎటు కాదు మళ్ళీ ఏడుస్తుంది. కొంచెం ఇక మంచిగా నిద్ర పోతేనే వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ అయింది మంచిగా ఆడుకుంటారు కదా, అట్లా పడుకోదు. ఇక అయ్యాను కొంచెం సౌండ్ చేసుడో లేకపోతే బోర్ల సౌండ్ ఏదో ఒకటి అయితే ఇంక లేచేస్తుంది. అయితే ఆడిపిరా అని చెప్పేసి నేనైతే ఇంకా చపాతీలు చేస్తున్నా. కొంచెం బాగానే ఆడిపిస్తాడు, కానీ ఈ మధ్యలో స్కూల్లో పిల్లలు ఎట్లుంటారంటే ఒక్కొక్కలా ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదా. ఒకళ్ళు గిచ్చుతారు, ఒకళ్ళేమో కొరుకుతారు, ఒకళ్ళు ఉంచుతారు, ఒకళ్ళు కొడతారు అట్లా కదా. అలాంటి చిన్నవి నేర్చుకొచ్చి ఇక్కడ పాపని ఇట్లా కొంచెం అంటే అవి ఒక్కొక్కసారి అట్లా బిహేవ్ చేస్తుండన్నట్టు ఆయనైతే. ఇంకా ఇప్పుడు అన్నీ నేర్చుకునే స్టేజ్ కదా వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఎట్లా అంటే ఇక నిదానంగా చెల్లే కదా అట్లా చేయొద్దు అని చెప్పేసి అయితే అంటున్నా నేను. చూడాలి ఏమవుతుంది. ఇట్లా మంచిగా చూసుకుంటాడు, ఎవరిని కూడా ముట్టనియడు మా చెల్లి అని చెప్పేసి. మళ్ళీ ఏమైనా థింగ్స్ తీసుకురా అంటే తీసుకురా అంటే తీసుకొచ్చి ఇస్తాడు. బొమ్మలు ఇస్తాడు, టాయ్స్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు అన్నట్టు. ఇక్కడ అయితే అయిపోయింది. లాస్ట్ కొంచెం కారం వేసేసి దింపేసిన. కొంచెం సూప్ లాగా చేస్తే వాడు తినడు అన్నట్టు. కొంచెం ఇట్లా ఫ్రై లాగానే ఉండాలి, అట్లుంటే వాడు ఇష్టంగా తింటాడు. ఇక అందుకని చెప్పేసి వానికి నచ్చినట్టే చేస్తాను నేను. తినేది కొంచెమైనా కూడా మంచిగా తినాలి కదా అని ఏమనికి నచ్చినట్టే చేస్తా. అంత గ్రేవీ ఏం చేయను. ఇక అన్నమేమో మళ్ళీ తినిపించేస్తా అన్నట్టు. ఫస్ట్ ఇక చపాతీ అయ్యేదాకా ఆగురా అంటే ఆగనే ఆగాడు. ఇక నాకు కావాలని ఒకటే ఏడుస్తున్నాను అంటూ అందుకనే ఇక తినిపించేస్తున్నాను అన్నట్టు. ఇక చపాతీలు అయితే తింటాడు మా ఆయనైతే. జొన్న రొట్టెలు అయితే ఒకటిన్నర అట్లా తింటాడు. ఇక మన నార్మల్ గోధుమ చపాతీలు అయితే కూడా 1-2 అట్లా తినేస్తాడు అన్నట్టు. ఇక కొంచెం రైస్ ఈ మధ్యలో తినట్లే. ఇంకా కొంచెం కూరతో తినరా అంటే ఇంకా తినట్లే అన్నట్టు. ఇక కొంచెం ఇక మరీ ఫోర్స్ఫుల్గా కూడా అన్నీ పెట్టద్దు కదా మనము ఇప్పుడే. అందుకని చెప్పేసి నిదానంగా టైం తీసుకొని తింటాడు కావచ్చు అని చెప్పేసి ఇంకేమంటలేను. ఇక్కడనైతే చపాతీలు కూడా చేసేస్తున్నాను నేనైతే. 2 పిల్లలను పట్టుకొని అసలు లాస్ట్ వీడియోలోనైతే చాలామంది మంచి కామెంట్స్ అయితే చేసిండ్రు. అందుకు కూడా థ్యాంక్ యూ. సజెషన్స్ కావాలంటే అయాన్కి మంచి టాయ్స్ కొనండి అని చెప్పేసి చేసిండ్రు. అయితే టాయ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మంచిగా ఉన్నాయి. కానీ వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకోని ఒక 2-3 రోజులన్నా 1 వీక్ అన్నా దాంతో ఆడతాడు. దాని తర్వాత మళ్ళీ అంటే పక్కన పడేస్తాడు అన్నట్టు. మళ్ళీ వాటిని ముట్టాడు. టాయ్స్ అయితే ఎన్ని పడేసినాం తెలుసా ఫ్రెండ్స్. అయితే కొత్త ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అయితే ఫుల్ టాయ్స్ పడిపోయి మేము సిద్దిపేట నుంచి కరీంనగర్ వచ్చేటప్పుడు ఒక కాటన్ బాక్స్ పడేసినాము. మళ్ళీ ఇప్పుడు రెంటెడ్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి వచ్చేటప్పుడు ఒక కాటన్ బాక్స్ పడేసినాము. అన్ని టాయ్స్ అంటే పగలు కొడతాడు ఒక 2-3 రోజులకి. మళ్ళీ ఏదో చేస్తాడు. ఇక అందుకని చెప్పేసి చూడాలి మంచిగా ఎంగేజింగ్ టాయ్స్ ఏమైనా ఉంటే మన ఏజ్కి తగ్గట్టు చూసి కొంటా. ఇంకనైతే వంట కూడా అయిపోయింది అంత పని. ఇంక మళ్ళీ కొన్ని బౌళ్ళు ఉంటే అవి కూడా వాష్ చేసేసి మా ఇల్లు ఎంత చిల్లర ఉంది చూడండి. అవన్నీ మళ్ళీ ఎంత చదివినా కూడా మళ్ళీ లాస్ట్కి అట్లనే అయిపోతుంది. మళ్ళీ ఇద్దరిని ఫ్రెష్ అప్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తినేస్తున్నాం. వీడనైతే ఎంతైనా కూడా పిల్లలతో పనే ఉంటుంది. ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుందామన్నా సరే ఇక పిల్లలు అట్టనే చేస్తూ ఉంటారు. కాకపోతే ఇంకా అదే చిల్లర నాకు నచ్చదు అన్నట్టు. ఇంకా చదువుతూ
ఉంటా, వాళ్ళు అట్లా చేస్తూనే ఉంటారు. ఇక వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా వీడియోస్ ఇంకా ఇలాంటివి కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఒక అయ్యంది టీత్ గురించి చాలామంది అడిగిర్రు కదా, అది చెప్దాం అనుకొని అసలు మర్చిపోయినా. అసలు అది చెప్దామని అనుకున్నాను. అయ్యాన్ టీత్ డిఫెక్ట్ ఏమన్నా అది ఇది అని అడుగుతున్నారు. అదైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. అయాన్ అయితే స్టూల్ మీద నుంచి పడింది అన్నట్టు, చిన్న స్టూల్ మీద నుంచి పడి ఆ పన్ను అయితే మొత్తం లోపల ఉండే ఊడిపోయింది. ఇక పర్మనెంట్ టీత్ వచ్చేటప్పుడే వస్తుందట. షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే చూడండి. బాయ్.